హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐక్యూ నియో 10R ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. వీడియోని పోస్ట్ చేసేది March 11th, కానీ ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చి దాదాపు 4 రోజుల దాకా అయిపోతుంది. మన ఛానల్ రీసెంట్ గా వచ్చిన చాలా వీడియోస్ లో నా డెస్క్ మీద మీరు ఈ ఫోన్ చూస్తూనే ఉండుంటారు. ఇన్ డెప్త్ గా యూస్ చేసా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతా. బ్రాండ్ వాళ్ళు చెప్పేది అండర్ 30,000 లో దీన్ని లాంచ్ చేస్తారని చెప్పని, నేను ఎక్స్పెక్ట్ చేసేది 25,000 నుంచి 27,000 రూపాయల మధ్యలో వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఆ సెగ్మెంట్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ సెగ్మెంట్ లో అన్ని రకాల మంచిగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే బాగోలేంది నాకు నచ్చంది కూడా ఒక పాయింట్ ఉంది. దాని గురించి కూడా నేను క్లియర్ గా చెప్తాను. అది మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఈ మొబైల్ గురించి లాస్ట్ ఫిబ్రవరి మంత్ లో ఒకసారి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ మనకి బ్రీఫింగ్ జరిగింది. దాని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలా మందిని కలిసాను అక్కడ. అప్పటి నుంచి చాలా మంది నన్ను ఈ ఫోన్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. వాటన్నిటి ఆన్సర్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఎప్పట్లానే జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా ఈ రివ్యూ నేను పోస్ట్ చేస్తాను. ఉన్నట్టు నాకేమనిపించింది 4 రోజుల యూసేజ్ లో నాకేమనిపించిందో మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పటికీ దీనికి 4 అప్డేట్స్ వరకు వచ్చినాయి. 4 అప్డేట్స్ ఇన్స్టాల్ చేశాను. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాస్ట్ అప్డేట్ ఉంటుంది. దాన్ని మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే కొత్తగా తీసుకొని వచ్చారు. ఈ ఆర్ సిరీస్ కూడా వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బాక్స్ లుక్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. రేసింగ్ బ్లూ కలర్, ఇది ఇండియా కోసం స్పెషల్ గా తీసుకొని వచ్చారు. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి కనబడుతుంది. TPU కేస్, ఇది క్వాలిటీ ఓకే. అండ్ ఫోన్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం ఎటు పరిగెత్తక్కర్లేదు. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. అండ్ టైప్ ఏ అడాప్టర్ ఒకటి వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ఇది. అలానే కేబుల్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ గా సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే. బాక్స్ లో అయితే హెవీ మిస్ చేయలేదు. ఈవెన్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో సహా బాక్స్ లో కంటెంట్స్ అయితే అన్ని వస్తున్నాయి. బాక్స్ లో కంటెంట్స్ పరంగా థమ్స్ అప్. నెక్స్ట్ మనం ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ సైడ్స్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇది ప్లాస్టిక్ ఫినిష్ తో వస్తుంది. బడ్జెట్ లో వస్తుంది కాబట్టి. అండ్ ఫ్రంట్ ఇది వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చే స్కాట్ సెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP రేటింగ్స్ పరంగా IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ గా వాటర్ అయితే మీరు పెట్టమాకండి. అండ్ ఓవరాల్ వెయిట్ ఇది 195 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. మీకు కాకపోతే చేతుల్లో అంత వెయిట్ ఉన్నట్లు అనిపించదు. చాలా లైట్ వెయిట్ కనిపించింది. లేడీస్ కూడా ఈజీగా యూస్ చేయొచ్చు అన్న వెయిట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వచ్చారు. అండ్ థిక్నెస్ కూడా 1.54 mm థిక్నెస్ తో వస్తుంది. సైడ్స్ ఇది అంత బల్కీగా అనిపించదు. ఈవెన్ 6400 mAh ఉన్నా కానీ. నెక్స్ట్ ఒకసారి మనం డిజైన్ అండ్ లుక్స్ వీటి పరంగా కూడా మాట్లాడుకుందాం. ఫోన్ ఈ 2 కలర్స్ తో వస్తుంది. ఒకటి మూన్ నైట్ టైటానియం, 2 రేసింగ్ బ్లూ అని చెప్పి. నా చేతిలో ఉన్నది రేసింగ్ బ్లూ. ఇది స్పెషల్ కలర్. డ్యూయల్ టోన్ గ్రేడియంట్ కలర్ లో వచ్చింది. వైట్ అండ్ బ్లూ అండ్ మధ్యలో పిక్సెలెట్ డిజైన్ తో వస్తుంది. ఐక్యూ బ్రాండింగ్ కూడా కనబడింది. మ్యాటీ ఫినిష్ ఇది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేయట్లేదు. మీరు ఎలా యూస్ చేసుకున్నా కానీ. నేను యూస్ చేసిన ఈ ఆల్మోస్ట్ 1 month కేస్ లేకుండానే యూస్ చేశా. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వీటి ఎక్కువ నేను డిస్టర్బ్ అయింది అయితే ఏం లేదు. సో ఓవరాల్ లుక్స్ డిజైన్ పరంగా అయితే నేను ఇంప్రెస్ అయ్యాను. కేస్ వేసినా కానీ ట్రాన్స్పరెంట్ కేస్ తోనే వస్తుంది. లుక్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వట్లేదు. అండ్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. చేతుల్లో పట్టుకుంటున్నప్పుడు, పాకెట్స్ లో పెట్టుకుంటున్నప్పుడు లుక్స్, డిజైన్ అండ్ కంఫర్ట్ ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫోన్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా వీళ్ళది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. బట్ వీళ్ళు అండర్ 30,000 అంటే 25 నుంచి 27 మధ్యలో తీసుకొస్తున్నారు. అక్కడ మాత్రం 8S Gen 3 మంచి ప్రాసెసర్ అవుతుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. ఇందులో 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ టెక్నికల్ కూడా చెక్ చేశాను నేను. అండ్ ఐక్యూ 13 తో కంపేర్ చేస్తే థర్మల్స్ దీంట్లో ఈవెన్ బెటర్ ఉన్నాయి. ఐక్యూ 13 కొంచెం ఎక్కువగా టెంపరేచర్స్ వెళ్ళి ఇందులో మీకు కంట్రోల్లో ఉన్నాయి. 6043 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని యూస్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ కాదు. నాకు మాక్సిమం గేమ్స్ ఆడి చెక్ చేశాను. టెక్నికల్ గా Antutu స్కోర్స్ చెక్ చేశాను. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేశాను. అన్ని చెక్ చేస్తున్నప్పుడు నాకు మాక్సిమం 43 degrees వరకు రీచ్ అయింది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసేది 1.7 million వరకు Antutu స్కోర్ చేసింది అన్నారు. నాకు అరౌండ్ 1.3 million వరకు స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అగైన్ ఐక్యూ 13 కంటే బెటరే. 93% వరకు CPU థ్రాటిల్ టెస్ట్ అయితే స్కోర్ చేయగలిగింది. 15 minutes థ్రెడ్స్ అయితే నేను రన్ చేశాను. టెక్నికల్ గా రెండింటి పరంగా ఇది ఇంప్రెస్ చేసింది. అసలు మెయిన్ గా నేను సజెస్ట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ పాయింట్ పర్ఫార్మెన్స్. 90 FPS గేమింగ్ కి సపోర్ట్ చేసేది ఇది. మీరు BGMI ఆడుకోవాలనుకుంటే ఎక్స్ట్రీమ్ ప్లస్, అల్ట్రా ఎక్స్ట్రీమ్ అంటే 120 FPS సపోర్ట్ లేదు కానీ 90 FPS లో మాత్రం కంటిన్యూస్ గా స్టేబుల్ గా నిలబడింది. తీసుకొచ్చిన ఫీచర్ కాస్త స్టేబుల్ గా ఉంచగలిగారు. అండ్ అక్కడ ఢిల్లీలో ఆడినప్పుడు కూడా 90 FPS సపోర్ట్ అక్కడ చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. రాన్ నేను ఇంటికి వచ్చిన తర్వాత దీని మీద ఒక గేమింగ్ రివ్యూ నేను ప్లాన్ చేద్దాం అనుకున్నా. కెమెరా రివ్యూ దీని మీద ఎక్కువ నేను వర్కౌట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మెయిన్ కెమెరా ఓరియంటెడ్ కాదు. అది నేను కెమెరా డిపార్ట్మెంట్ లో మళ్ళీ మాట్లాడతాను. నాకు నచ్చిన విషయం కూడా అదే. గేమింగ్ ఎక్కువ తీసుకొని వచ్చారు కదా, చాలా మంది యూత్ మళ్ళీ దీన్ని పర్చేజ్ చేస్తారేమో. అసలు కాన్స్టెంట్ గా 5-6 hours ఆడితే ఎలా ఉంటుందని చెప్పని నేను లాంగ్ టర్మ్ గేమింగ్ చెక్ చేశాను. లాంగ్ టర్మ్ లో కూడా అరౌండ్ 4.5 hours నేను యూస్ చేసినప్పుడు స్టేబుల్ 90 FPS అయితే నిలబడింది. అండ్ టెంపరేచర్స్ కూడా వార్మ్ ఫీల్ అయితే మీకు అనిపించింది. అప్పుడు నేను టెంపరేచర్ నాకు ఎప్పుడైతే వార్మ్ అనిపించిందో అప్పుడు నేను టెంపరేచర్ తీసుకున్నప్పుడల్లా 40 నుంచి 43 మధ్యలో నోటీస్ చేశాను. గేమింగ్ కంటే కూడా Antutu స్కోర్ చేసేటప్పుడే ఎక్కువ టెంపరేచర్ ఎక్సీడ్ అయింది. అలాంటి సమయంలో కూడా నాకు Antutu రన్ చేసినప్పుడు 43 వరకు వచ్చింది. సో టెంపరేచర్స్ బాగున్నాయి. లాక్స్ కానీ ఫ్రేమ్స్ డ్రాప్స్ కానీ నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. చాలా మందికి ఉన్న డౌట్ దీంట్లో Q1 Q2 చిప్ లాంటివి ఏమైనా ఉన్నాయా. నియో 10R లో అయితే ఏం తీసుకుని రాలేదు. మేబీ 10 Pro లో తీసుకుని రావచ్చేమో. ఇందులో Q1 Q2 చిప్స్ లాంటివి అయితే ఏమీ లేవు. బట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ బాగుంది. అండ్ దీంట్లో 4D వైబ్రేషన్ అంటే X యాక్సిస్ లీనియర్ మోటార్ ఒకటి ఉంటుంది. మీరు వదులుతున్న వైబ్రేషన్ మీకు 4D వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు. డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ FPS మానిటర్ కూడా ఇన్బిల్ట్ దీంట్లో FPS మానిటర్ కూడా ఉంటుంది. గేమింగ్ సంబంధించి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం కంప్లీట్లీ నేను ఇంప్రెస్ అయ్యా. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న
విషయం. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా అండ్ చాలా ఇన్ డెప్త్ చెక్ చేసి మీకు కాంటెంట్ ఇస్తున్నా. మీరు ఒకవేళ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే, కంటెంట్ నచ్చి మీరు వర్తుందని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాను, చాలా ఫోన్స్ ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈవెన్ ర్యామ్ అండ్ రోమ్ కూడా ఇందులో LPDDR5X UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 రకాలు, మీరు 128GB 256GB. ర్యామ్ అయితే సేమ్, మీరు 8GB తీసుకున్నా 12GB తీసుకున్నా LPDDR5X ర్యామే వచ్చింది. బట్ స్టోరేజ్ టైప్ మీరు 128GB తీసుకున్నారనుకోండి UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉండిద్ది. లేదు మీరు 256GB తీసుకుంటే UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో మాక్సిమం ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ లో యూస్ చేస్తాను అండ్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను SSD కనెక్ట్ చేసా, Samsung T7 1TB SSDని కనెక్ట్ చేశాను, డిటెక్ట్ చేస్తుంది. అండ్ SanDisk వాళ్ళ పెన్ డ్రైవ్స్ కూడా నేను కనెక్ట్ చేశాను, Type C పెన్ డ్రైవ్స్, వీటిని డిటెక్ట్ చేస్తుంది. సో OTG పరంగా అయితే అన్ని హార్డ్ డిస్క్లు, SSDలు, పెన్ డ్రైవ్లు అన్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అన్ని డిటెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కావాలి అనుకుంటే మీరు UFS 4.1 256GB స్టోరేజ్ టైప్ ఉన్నది తీసుకోండి, ఈవెన్ బెటర్ ఉండిద్ది. బట్ ఇవి సపోర్ట్ చేస్తున్నాయి, కాకపోతే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఓకే ట్రాన్స్ఫర్ స్పీడ్స్, మరి తోప్ దూరం ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే లేవు. బికాస్ దీంట్లో USB Type C 2.0 పోర్ట్ తో వస్తుంది. Type C 3.1 జనరేషన్ పోర్ట్ అయితే మీరు ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు కానీ స్ట్రీమింగ్ డివైస్ ఏమన్నా మీరు కనెక్ట్ చేసుకుని లైవ్ మానిటర్ కనెక్షన్ కూడా తీసుకునేవచ్చు. కాకపోతే దీంట్లో Type C 2.0 పోర్ట్ తో వస్తుంది, మీకు ఆ ఫీచర్స్ ఏమి ఉండవు. సరే ఇక్కడ పక్కకు పెడదాం. ఇంకా ఈ మల్టీ టాస్కింగ్, జనరల్ యూసేజ్ ఇవి ఎలా ఉన్నాయంటే, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ని మెమరీలో ఉంచుకుంటుంది. అండ్ నా దగ్గర ఉన్న మేబీ 256GB స్టోరేజ్ టైప్ కాబట్టి అన్ని మెమరీలో ఉంచుకుంటుంది అనుకుంటా. దీనికి ముందు కూడా గేమ్స్ ఆడాను ఒకసారి, ఇప్పుడు కూడా ఒకసారి లైవ్ లో చెక్ చేసి చూపిస్తా. ఎక్కడ నుంచి అయితే మనం పాస్ చేసామో అక్కడ నుంచే మనకి గేమింగ్ కూడా, ఈవెన్ BGMI యాప్స్ కూడా మెమరీలో అయితే ఉంచుకుంటుంది. సో పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మల్టీ టాస్కింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి జనరల్ యూసేజ్ కూడా మీకు ఖచ్చితంగా జస్టిస్ చేయగలిగింది. సో పర్ఫార్మెన్స్ పరంగా నో క్వశ్చన్స్, పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్ పరంగా మాట్లాడదాం. ఇందులో ఓవరాల్ 10 5G బ్యాండ్స్ వస్తుంది. మాక్సిమం SA అండ్ NSA బ్యాండ్స్ అన్ని కవర్ చేశారు. అండ్ రియల్ టైమ్ లో ఒకవేళ మీరు కాల్స్ ఏమైనా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే గూగుల్ డైలర్ తో రావట్లేదు, స్టాక్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్స్ చేసుకునేటప్పుడు ఏ అనౌన్స్మెంట్స్ లేకుండా మీరు వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, స్టాక్ డైలర్ తో వస్తుంది. అండ్ కాల్స్ ఇవి మాట్లాడుకునేటప్పుడు నాకు ఎక్కడ కాల్స్ డ్రాప్ అవడం కానీ, కాల్ కనెక్టివిటీస్ కి, నెట్వర్క్ ఇష్యూస్ ఇట్లాంటివి అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు. ఫ్రమ్ ఆఫ్ ద ఫోన్స్ లో నేను VoNR చూడట్లా, బట్ దీంట్లో VoNR సపోర్ట్ కూడా ఉంది. కాల్స్ మీరు కావాలనుకుంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G మీద మీరు కాల్స్ కూడా మాట్లాడవచ్చు. VoNR సపోర్ట్ దీంట్లో కాన్స్టెంట్ గా కనబడుతుంది. అండ్ డేటా కూడా 5G+ స్టేబుల్ గా నాకు ఇచ్చింది. మీరుండే లొకాలిటీని బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. నేను విజయవాడలో ఉంటున్నాను, విజయవాడలో మాక్సిమం 5G కేపబిలిటీ బాగానే ఉంది కాబట్టి ఈవెన్ ఇప్పటికి కూడా బాగానే చూపిస్తుంది. సో కాల్స్ అండ్ నెట్వర్క్ వీటి పరంగా నాకు ఇక్కడ ఇష్యూస్ అనిపించలేదు. బట్ వైఫై పరంగా Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. ఇది Wi-Fi 6E, Wi-Fi 7 ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు తీసుకురాలేదో నాకు అర్థం కాల. Wi-Fi 6 తోనే సరిపెట్టేశారు. బట్ మాక్సిమం అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్స్ అయితే చెక్ చేసా, Wi-Fi లో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా అన్ని ఉండే, బట్ లేటెస్ట్ ఇచ్చి ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఇంకా స్టేటస్ బార్ ఇండికేషన్స్, ఆల్మోస్ట్ అన్ని కూడా స్టేటస్ బార్ ఇండికేట్ చేస్తుంది. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే మొబైల్ డేటా కానీ Wi-Fi కానీ ఎంత స్పీడ్ లో అప్లోడ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్ లో డౌన్లోడ్ చేస్తున్నారు, ఇవన్నీ స్టేటస్ బార్ లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కొన్ని AI ఫీచర్స్ కూడా తీసుకొని వచ్చారు. బాగా పాపులర్ అయిన సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉంది, Gemini వాళ్ళతో ఇంక్లూడ్ అయ్యి. ఆల్మోస్ట్ Gemini ఫీచర్స్ అన్ని కూడా Gemini తోనే ఇది వర్కౌట్ చేస్తుంది. అండ్ ఫోటోస్ యాప్ లో AI ఫోటో ఎన్హాన్సర్, AI ఇరేజర్, AI డాక్యుమెంట్ మోడ్, ఏదైనా డాక్యుమెంట్ మీరు ఫోటో చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే ఆటోమేటిక్ గా ఫ్రేమ్ ని డిటెక్ట్ చేసుకుని ప్రాపర్ గా అలైన్ చేస్తుంది ఫ్రేమ్ ని. అండ్ అలానే AI ట్రాన్స్లేట్, AI నోట్ అసిస్ట్, AI ట్రాన్స్క్రిప్ట్ అండ్ ఇంకా Gemini ఫీచర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని AI ఫీచర్స్ అయితే దీంట్లో కవర్ చేసి ఉంచారు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ వీటి పరంగా ఏమైనా ఉన్నాయంటే, మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే టాప్ మౌంటెడ్ IR బ్లాస్టర్ ఇచ్చారు. మీరు స్మార్ట్ రిమోట్ అని చెప్పిన యాప్ ఉంటుంది iQOO వాళ్ళది, ఆ యాప్ యూస్ చేసుకొని మీరు అన్ని గ్యాడ్జెట్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏసీని వాటిని కంట్రోల్ చేస్తున్నా. NFC ఫీచర్, మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కుదరదు. NFC లేదు, అదొక్కటి ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. దాని ఎందుకు ప్రతిసారి వీళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే దగ్గరికి వెళ్లే ముందు మీరు ఫస్ట్ సెట్టింగ్స్ లో, డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళి విజువల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పని ఒక ఫీచర్ ఉంది. ఆ విజువల్ ఎన్హాన్స్మెంట్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పటి నుంచి మీరు కలర్స్ అనేవి ఇంకొంచెం డెప్త్ కనబడతాయి. అండ్ స్క్రీన్ క్యాపబిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ 25 to 30 బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ అని చెప్తాను నేను. ఇందులో 6.7 inch 1.5K రెజల్యూషన్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ AMOLED డిస్ప్లే, ఇది గేమర్స్ కోసం డిజైన్ చేశారు కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. అండ్ 93.47% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ చాలా థిన్నర్ బెజల్స్ ఉన్నాయి. సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. 10-bit ప్యానల్, ఇది HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Netflix HDR కూడా సపోర్ట్ ఉంది. Amazon Prime లో మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, వైడ్ 1L1 సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ Amazon లో కూడా HDR కంటెంట్ ఇది స్ట్రీమ్ చేయగలదు. YouTube HDR కూడా సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Netflix HDR సపోర్ట్ చేసేవి లిమిటెడ్ డివైసెస్, ఇది కూడా Netflix HDR సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే క్వాలిటీ
క్వాలిటీ ఎలా ఉంది. ఫస్ట్ థింగ్ నాకు డిస్ప్లే డెప్త్ బాగా నచ్చింది. 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. జనరల్గా అన్ని మీరు 400 లోపలే చూస్తారు PPI డిస్ప్లే పిక్సెల్స్ పర్ ఇంచ్. ఇందులో 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది కాబట్టి డిస్ప్లే డెన్సిటీ డెప్త్ ఎఫెక్ట్ మీకు బాగా అనిపించింది. అంటే కలర్స్ రియల్ ట్రూ టు ద ఐ కలర్స్ చూపిస్తుంది. అందుకే బడ్జెట్ లో ఉండే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లే అని చెప్పన్నాను. బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తున్నారు. బట్ లోకల్ పిక్ బ్రైట్నెస్ మిక్స్ బట్ మీకు ఆ లెవెల్లో అనిపించదు. బట్ డే లైట్ లో మీరు యూస్ చేసినప్పుడు కూడా ఇనఫ్ బ్రైట్నెస్ అనిపిస్తుంది. విజిబిలిటీ పరంగా ఇక్కడ ఇబ్బంది అనిపించదు. లో లైట్ లో కానివ్వండి, డే లైట్ లో కానివ్వండి, బ్రైట్నెస్ పరంగా నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అనిపించలేదు. స్క్రీన్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రం వన్ హ్యాండ్ లో మీరు యూస్ చేయాలనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. 6.78 స్క్రీన్ తో వస్తుంది కాబట్టి ఇప్పుడు పై నుంచి ఏమైనా నోటిఫికేషన్ ప్యానల్ డ్రా చేయాలంటే ఫోన్ ఇలా సరి చేసుకొని పై నుంచి ఇలా డ్రా చేయాల్సి వస్తుంది. సో ఒక చేతిలో యూస్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, కలర్స్ చూపించడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ప్రతి చోట నాకు నచ్చింది. ఈ ఫోన్ కి ప్రాసెసర్ తర్వాత మెయిన్ హైలైట్ డిస్ప్లే నేమ్, తర్వాత మళ్ళీ బ్యాటరీ ఉంది. అది దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ పాయింట్ డిస్ప్లే పరంగా అయితే అన్ని ఇచ్చేసారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నాయి, ఎక్కడ మిస్ చేయట్లేదు. అండ్ యాక్యురేసీ కూడా బాగానే ఉంది. డిస్ప్లేకి అన్ని సపోర్ట్స్ ఉన్నాయి కానీ డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అది ఎప్పుడు వీళ్ళు తీసుకురారు కూడా. అండ్ స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ రెండింటి నుంచి మీకు వాల్యూమ్ వచ్చింది. అంటే నియర్ బై 50-50 సెపరేషన్ అయితే జరిగింది. ఆ స్టీరియో ఎఫెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. 25,000 ఎలా అయితే స్పీకర్ క్వాలిటీ ఉండితో అలా అనిపించింది. అండ్ హైరీస్ సపోర్ట్ ఉంది దీంట్లో. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, వీళ్ళు ఎప్పుడు తీసుకురారు. హైరీస్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఓవరాల్ స్పీకర్ క్వాలిటీ అయితే మీకు చెప్పానుగా సరిపడా ఉంటుంది. మరి టూ లౌడ్ అయితే మీకు అనిపించదు. గుంపులోకి వెళ్ళి కొంచెం ఎక్కువగా సౌండ్ వచ్చే ఏరియాలో మీరు ప్లే చేసుకుంటే సౌండ్ మీకు సరిపోకపోవచ్చు. చేతిలో పట్టుకొని చూసినప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఇచ్చిన అన్ని పాయింట్స్ నాకు బాగా అనిపించింది. కెమెరాసే ఇంకా బాగా ఇస్తే బాగుండేది అనిపించింది కానీ నాకైతే సరిపోయింది అన్నట్లు అనిపించలేదు. అండ్ వీళ్ళు గేమింగ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తీసుకొని వచ్చారు. సో కెమెరాస్ మీద మీరు కూడా అంత ఎక్కువ ఊహించుకోమాకండి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రెండు కెమెరాస్ కి బాగా ఇచ్చారు. రైట్ సైడ్ కెమెరా యూస్ చేసుకొని 4K 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. క్యాపబిలిటీస్ బాగున్నాయి. అండ్ ఫోటోస్ పరంగా కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇందులో మీకు టెలిఫోటో లెన్స్ ఏమి ఉండవు. ఈ మధ్య ఇదే రేట్ లో మీకు టెలిఫోటో లెన్స్ వచ్చేస్తున్నాయి. ఏదో ఉందన్నట్లు అనిపించింది కానీ తోపుతుర్మన్నట్లయితే అనిపించలేదు. ప్రాసెసింగ్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ ని ప్రాసెసింగ్ చేస్తుంది. డే టైం వరకు మాట్లాడుకుంటే మాత్రం ఓకే మీకు నచ్చుతాయి. బట్ లోపలికి వెళ్ళి నేను డీటెయిల్స్ చెక్ చేస్తాను అవి అనుకుంటే మీకు నడవదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు కూడా ఎడిట్ డిటెక్షన్స్ వాటిలో మాక్సిమం 10 షాట్స్ లో 8 షాట్స్ బాగా వస్తున్నాయి. ఒక 2 షాట్స్ ఎడిట్ డిటెక్షన్ పరంగా అటు ఇటు అవుతుంది. కొంచెం బూస్ట్ చేసి కలర్స్ అవి కూడా కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ పెంచి బాగానే చూపిస్తుంది. కాసేపు ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడితే డే లైట్ వరకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓకే 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి నాకు బాగానే అనిపించింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఎక్కువ నేను కంప్లైంట్స్ అయితే చెప్పను. అండ్ ఇప్పుడు లో లైట్ శాంపుల్స్ నేను ఊహించిన దానికి ఒక 60-70% రీచ్ అయింది. ఇంకా అప్డేట్స్ ఏమైనా తీసుకొని రావచ్చేమో. ప్రస్తుతానికి లో లైట్ లో అయితే ఒక 25,000 రూపాయల లోపల ఫోన్స్ ఎలా ఉన్నాయో అలా ఉందే గానీ మనం ఊహించినంత అయితే కాదు. స్టెబిలైజేషన్ నాకు బాగా నచ్చింది. 4K 60fps ఇచ్చినా గానీ మీకు స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ అవుతుంది. బట్ స్టెబిలైజేషన్ 4K 60fps లో బాగానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి బాగానే చూపిస్తున్నాయి. డీటెయిల్స్ అవి బాగానే ఉన్నాయి. ఫుటేజ్ ఉపయోగించుకునే దగ్గర ఫుటేజ్ లాగైతే అనిపించింది. డే లైట్ వీడియో శాంపిల్ అయితే ఓకే థమ్స్ అప్. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి వచ్చేసరికి 4K 30fps ఇచ్చారు కానీ ఎక్కువ క్రాపింగ్ అవుతుంది. మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు ఈ ఫుటేజ్. 1080p శాంపిల్ తీసుకోండి, అది కొంచెం వైడ్ తీస్తుంది. ఆ ఫుటేజ్ కూడా మీకు బాగానే ఉంది, ఉపయోగపడిద్ది. అలానే ఈ ఫోన్ లో బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసుకొని ఓన్లీ మీరు మాత్రమే ఫోకస్ లో ఉంటూ అని పోర్ట్రేట్ వీడియో మీకు 1080p రెజల్యూషన్ లో రికార్డ్ అయ్యింది. 4K రెజల్యూషన్ ఉండదు. సో ఇవి ఓవరాల్ గా కెమెరాస్ గురించి. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 6400 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. 80 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు గంట సేపు పడుతుంది, ఒక్కొక్కసారి గంట 5 నిమిషాలు కూడా పడుతుంది. 6400 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ యూసేజ్ మాత్రం మీరు పక్కాగా ఇంకా రాసి పెట్టేసుకోండి. ఒక పక్కాగా ఒక రోజు అయితే మీకు వచ్చేసిద్ది. మేజర్ గా నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నేను అండ్ ఎక్కువ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాను అనుకుంటే బెడ్ టైం కి మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ మోడరేట్ యూజర్ అయితే మాత్రం 1 ఫుల్ వర్కింగ్ డే నెక్స్ట్ డే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ పరంగా మాత్రం అసలు కంప్లైంట్స్ ఏమి లేవు. కెమెరాస్ ని విగరస్ గా చెక్ చేసా, గేమింగ్ ని విగరస్ గా చెక్ చేసా. సడన్ డ్రాప్స్ అవడం కానీ లేదా హెవీ డ్రైన్ అవడం కానీ ఇట్లాంటివి అయితే నేను ఏం అబ్జర్వ్ చేయలేదు. బ్యాటరీ అయితే డీసెంట్ గానే డ్రాప్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ యూసేజ్ బాగా నచ్చినాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ ఛార్జింగ్ అండ్ హెల్త్ అని చెప్పని ఉండిద్ది. దాని మీద క్లిక్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పిన ఒక మోడ్ ఉండిద్ది. దాన్ని టర్న్ ఆన్ చేయండి. అప్పుడు మీకు మాక్సిమం పవర్ తో ఛార్జ్ అయ్యింది, ఫాస్ట్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ తీసుకొచ్చారు. సేమ్ ఫీచర్ మీకు iQOO 13 లో ఉంటుంది, ఫ్లాగ్షిప్ ఫోన్ లో. ముఖ్యంగా గేమర్స్ కి ఇది బాగా ఉపయోగపడుద్ది. మనం నార్మల్ గా ఫోన్ యూస్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, ప్రాసెసర్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ కి ఛార్జింగ్ అనేది బ్యాటరీ నుండి వెళ్తుంది కదా. మనం లో ఛార్జ్ లో ఉన్నప్పుడు లేకపోతే ఎలా అయినా కానీ ఛార్జర్ మన దగ్గరలో ఉన్నప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకుంటున్నాం అనుకోండి, డైరెక్ట్ ఈ ప్రాసెసర్ అయినా లేదా అదర్ కాంపోనెంట్స్ ఏవైనా కానీ ఛార్జర్ నుంచి డైరెక్ట్ పవర్ తీసేసుకుంటాయి. అండ్ అలానే సైమిల్టేనియస్ గా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది.
బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడదు, గమ్మున బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉండిద్ది. అండ్ అదే ఛార్జర్ నుంచి పవర్ మిగతా కాంపోనెంట్స్ అన్ని తీసుకుంటాయి. సో ఎక్కువ లోడ్ అవ్వకుండా బ్యాటరీ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సో బైపాస్ ఛార్జింగ్ మీరు ఒకవేళ గేమర్స్ అయితే మాత్రం యూస్ చేసుకోండి, ఆ ఫీచర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓఎస్, యూఐ అండ్ కస్టమ్ ఫీచర్స్ వీటి పరంగా మాట్లాడదాం. ఇది ఫంటా చాయిస్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మార్చ్ రాగానే నేను వాళ్ళకి గుర్తు చేశా, మార్చ్ 1 సెక్యూరిటీ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. చాలా బాగా అనిపించింది, చాలా క్విక్ ఉన్నారు అప్డేట్స్ పరంగా అయితే. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా ఒక అప్డేట్ చేస్తే మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీదకి అయితే వచ్చేసింది మీకు ఫోన్. బట్ యూఐ స్మూత్నెస్ పరంగా అయితే చాలా బాగుంది. డిస్ప్లే రెస్పాన్స్ రేట్ కానివ్వండి, యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజర్స్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు రీసెంట్స్ లో యాప్ సర్వ్ చేసినప్పుడు కానివ్వండి, యూఐ పరంగా అయితే మాత్రం నాకు ఎక్కడ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఇన్బిల్ట్ యాప్స్, బ్లోట్వేర్ వీటి పరంగా కూడా ఒక 4-5 ఇచ్చి ఉన్నారు. స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ అండ్ వీళ్ళ సొంత యాప్స్ మీరు కావాలనుకుంటే అన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ కస్టమ్ ఫీచర్స్, హిడెన్ యాప్స్, ప్రైవేట్ ఫోల్డర్స్, డ్యూయల్ యాప్స్, ఇలాంటి కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వీటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి అప్డేట్ పాలసీ, వీళ్ళు 3+4 years అప్డేట్ పాలసీతో వస్తున్నారు. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి. ఇనఫ్ అప్డేట్స్ అని చెప్పాలి ఈ 25,000 నుంచి 30,000 బడ్జెట్ లో. అలానే ఇంకా సర్వీస్ సెంటర్స్ అంటారా, ఆల్ ఇండియాలో మీకు దాదాపు 500 పైనే వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని వివో సర్వీస్ సెంటర్స్ లో ఐకు వాళ్ళు సర్వీస్ అయితే ఇస్తారు. కొనాలనుకుంటే మీకు దగ్గరలో వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా ట్రై చేయండి. సో ఇవి ఓవరాల్ గా నేను యూస్ చేసిన ఐకు నియో 10R గురించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకసారి ఫైనల్ గా ఈ ఫోన్ లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, దీంట్లో డిజైన్ మాకు బాగా నచ్చింది అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి బాగా నచ్చింది. 2, దీంట్లో పర్ఫార్మెన్స్ 8S Gen 3 ప్రాసెసర్, స్టేబుల్ 90 FPS, గేమింగ్ ఆడుకుంటున్నప్పుడు నాకు ఎక్కడ ఇంటరప్ట్ అనిపించలేదు. థర్మల్ బ్యాలెన్సింగ్ కూడా అంతా బాగుంది, ఎక్కడ ఓవర్ హీట్ అవ్వడం ఇలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. మల్టీ టాస్కింగ్ కానివ్వండి, ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్, అలానే 4ది కూడా మేజర్లీ డిస్ప్లే కూడా ఈ బడ్జెట్ లో దీనికి మేజర్ ప్లస్ పాయింట్. 5 బ్యాటరీ, ఈ 5 మాత్రం దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. కాన్స్ ఏంటి అని చెప్పి అనుకుంటే, ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో కెమెరా అంత ఎక్కువ మీకు అనిపించదు. నేను ఇందా చెప్పిన ఈ 5 Pros ని మాత్రం మీరు కన్సిడర్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ 27,000 లోపల వస్తే తీసుకోండి, ఆ పైన అయితే మీరు అక్కర్లేదు. 27,000 లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ అయింది. సో ఇది ఓవరాల్ గా ఐకు నియో 10R గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదా, ప్లీజ్ బ్రో కింద ఇంకా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.